బీజేపీకి వ్యతిరేకంగా ఏపీలో నిలబడి పోరాడే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ఉద్ఘాటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా తాను ఆ బాధ్యతను ఇండియా కూటమి వేదికగా నెరవేరుస్తున్నానని చెప్పుకొచ్చారు. విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ను కించపరిచేలా నిండు సభలో అమిత్ షా మాట్లాడితే ఏపీలో ఏ ఒక్క పార్టీ కూడా ఖండించకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డలలో ఎవరైనా నించున్నారు అంటే అది నేనే, ఒక్క షర్మిలారెడ్డి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నించుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలోనే బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏకైక అలయన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా బ్లాక్ మాత్రమే. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగితే రిజర్వేషన్లు రూపుమాపే ప్రమాదం ఉంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది. మన దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా, సెక్యులరిజం మన దేశంలో బ్రతికి ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక పిలుపునిచ్చింది, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పిలుపు, మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని గౌరవించే పిలుపు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలని, రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలు ఆ సమయంలో మౌనం వహించడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. The insult Mr. Amit Shah has done to Baba Saheb Ambedkar inside the parliament, that also in Rajya Sabha, in the winter session, in unacceptable to the Congress party. Congress party has raised it in that time itself that it should be Mr. Amit Shah must withdraw this statement, and the next day when Mr. Amit Shah was not withdrawing it, we asked for his apology and resignation. Now Congress party is very clear that this is a pattern by RSS and BJP to denigrate Baba Saheb Ambedkar. Historically they had been very hard towards Baba Saheb Ambedkar and Mahatma Gandhi. The Congress party has decided to go to the people, explain to people that the way Amit Shah has insulted Baba Saheb Ambedkar is not acceptable to us. The saddest part for Andhra Pradesh is that Telugu Desam party members, Janasena members and Jagan party members, MPs were present in parliament and they were just keeping mum and just they were maintaining silence. And that is the saddest part of Andhra Pradesh. When Baba Saheb Ambedkar is insulted by Amit Shah, Mr. Jagan and his party MPs were just keeping quiet. And they say that they are fighting against BJP.